హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గోప్రో ఛార్జింగ్ పెట్టుకోవడమేమో మర్చిపోయినా, ఏం బ్లాగ్ చేస్తానో ఏమో ఈరోజు. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు ఝాన్సీ నుంచి స్టార్ట్ అయిపోతున్నాము. ఈరోజు డెస్టినేషన్ వచ్చేసి నాగ్పూర్ అనుకుంటున్నాము. యాక్చువల్గా నాకు హైదరాబాద్ డైరెక్ట్ వెళ్ళాలని ఉంది, కానీ ఇంకా అన్న వాళ్ళు నాగ్పూర్ వెళ్ళిపోదామని చెప్పారు, లేకుంటే పెంచ్లో ఆగుదామని చెప్పారు. ఏమవుతుందో చూడాలి. నాగ్పూర్ వచ్చేసి 600 కిలోమీటర్స్, హైదరాబాద్ వచ్చేసి 1025 కిలోమీటర్స్ అయితే ఉంది. ఎక్కడి వరకు రీచ్ అవుతాం అనేది అయితే చూద్దాము. ఫస్ట్ అయితే మనము బ్రేక్ఫాస్ట్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ దగ్గర ఆపుదాం. అండ్ ఝాన్సీ సిటీని అయితే బైపాస్ చేస్తున్నాం, వెళ్దాం పదండి. ఈరోజు మా అదృష్టం ఏంటంటే ఫుల్ వేడి ఉంది, కానీ ఎండలేదు, క్లౌడీగా ఉంది, అదొక అదృష్టం. అండ్ లలిత్పూర్ సైడ్ అయితే వెళ్తున్నాము. నాకు తెలిసి లలిత్పూర్లో ఆపుతారు అనుకుంటా, ఎందుకంటే లలిత్పూర్ వరకు మొత్తం ఎడారే ఉంటుంది. మంచి రెస్టారెంట్ ఉంటుంది, మంచి దాబా కూడా ఉంటుంది. మొత్తం దుమ్ముపాల దాబాలు ఉంటాయి ఈ రూట్లో. లలిత్పూర్ దగ్గరలో ఇప్పుడే ఆపి బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నాము. బ్రేక్ఫాస్ట్ తిని మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాము. ప్రజెంట్ యూపీలో అయితే ఉన్నాము అని చెప్పినా కదా. నెక్స్ట్ మధ్యప్రదేశ్లో అయితే ఎంటర్ అవుతాము. అండ్ ట్యాంక్ ఫుల్ అయితే చేపియాలి. ఇంకా నా దాంట్లో 123 కిలోమీటర్స్ రేంజ్ అయితే చూపిస్తుంది. చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుంది అనేది. ప్రజెంట్ అయితే స్పీడ్ 100 మెయింటైన్ చేస్తున్నా. ఇక్కడ మీకు తెలుసు, ఆవులు సర్ప్రైజ్ ఉంటాయి, అన్నీ రోడ్ మీద మీటింగ్ పెడతాయి. ఎస్పెషల్లీ మధ్యప్రదేశ్లో అయితే ఘోరంగా ఉంటాయి. మహారాష్ట్ర వరకు అదే ప్రాబ్లం ఉంటుంది. అండ్ అప్కమింగ్ పెట్రోల్ బంక్ దగ్గర అయితే పెట్రోల్ వేయించుకుందాం పదండి. పెట్రోల్ బంక్ దగ్గర గ్లౌజ్ వేసుకుంటా, టెన్షన్ పడకండి. ఓకే, యూపీలో పెట్రోల్ చాలా తక్కువ ఉంది, 94.55 అంటే 95 అనుకోండి. అండ్ ఇక్కడైతే ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నా. నెక్స్ట్ ట్యాంక్ ఫుల్ మళ్ళీ ఎక్కడ రిక్వైర్మెంట్ పడుతుందో చూడాలి, ఎందుకంటే 300 కిలోమీటర్స్ వెళ్తుంది నా బండి. ఇంకా డెస్టినేషన్ వచ్చేసి 539 నాగ్పూర్ దగ్గరలో అయితే ఉంది. నలుగురు, ఒకరు కూడా కాదు, 1 2 3 4 ఇష్టం వచ్చిన నడుపుతారు కొడుకుల బండ్లు. అరవింద నా క్లాస్ వీకెండ్ గట్టిగా ఇల్లని మామూలుగా కాదు. వీళ్ళేంటో, వీళ్ళ విధానాలు ఏంటో. ఆ బండి ముగ్గురు పట్టడం పెద్ద విషయము, దాంట్లో మళ్ళీ నలుగురు. ఎలిఫెంట్ క్రాసింగ్ అంటారు తీతే. చూడండి, వాడు పోడు, వీడు పోడు, ఎవడు పోడు. అండ్ ఇప్పుడు మేము మధ్యప్రదేశ్లో ఎంటర్ అయిపోయినాము. ఈ ఏరియా బాగా ట్రైబల్ ఏరియా లాగా ఉంటుంది, చాలా బ్యాక్వర్డ్ ఏరియా లాగా ఉంటుంది. బ్యాక్వర్డ్ ఏరియానే. ఎంత పెద్ద ట్యాంకరు పార్సల్ చేస్తారు ఎక్కడికో. హైదరాబాద్ కన్నా ఉండొచ్చు, నాగ్పూర్ కన్నా ఉండొచ్చు. ఓకే, ఫైనల్లీ మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర బార్డర్కి వెళ్ళే రోడ్ దగ్గర అయితే వెళ్తున్నాము. ఇప్పుడు ఈ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ నుంచి మన హైదరాబాద్ నుంచి వచ్చినాం అనుకోండి, స్ట్రైట్ వెళ్తే వారణాసి అటు వెళ్తాము. ఇటు అయితే ఢిల్లీ సైడ్ అయితే వెళ్తాం అనమాట. ప్రజెంట్ అయితే స్ట్రైట్కి వెళ్ళి ఇలా టర్న్ అయ్యి కింది నుంచి వెళ్ళాలన్నమాట. నాగ్పూరు, సియోని, నాగ్పూరు, పెంచ్ నేషనల్ పార్క్ నుంచి అయితే రూట్ తీసేసుకుంటున్నాం. మన వాళ్ళు ఎవ్వరు కనిపిస్తలేరు ముందర, ఎన్కిలో కూడా కనిపిస్తలేరు. నాకు సెట్ అయిన స్పీడ్ 105, 110 వరకు మేనేజ్ చేసుకుంటా 5500 RPMలో క్రూజింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. అండ్ కిందన్న రోడ్ వచ్చేసి కూడా NH44, కానీ అది జబల్పూరు అటు వెళ్తుంది. ఆ రోడ్ మొత్తము ఇది ఉంటుంది అనమాట, సిమెంట్ రోడ్ ఉంటుంది, భలే ఉంటుంది అది కూడా. అటు కూడా ఆవులు ఉంటాయి, ఇటు కూడా ఆవులు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి అంతే, సడన్గా సర్ప్రైజ్ ఉంటాయి. అండ్ ప్రజెంట్ వెళ్దాం పదండి. ఇక్కడ నుంచి మన స్టే వచ్చేసి 211 కిలోమీటర్స్ ఉంది. నైట్ అయితే మ్యాక్స్ బ్లాగ్ చేయను, డేలోనే చేస్తా. పెంచ్ నేషనల్ పార్క్ అయితే దాటేస్తా అనమాట అప్పటి వరకు.
మధ్యప్రదేశ్ బార్డర్ పెంచ్ దగ్గరికి అయితే వెళ్తున్నా. ఇక్కడ ఆల్రెడీ ఫుల్ వాన పడినట్లుంది, మొత్తం పచ్చిగా ఉంది. మళ్ళా కూల్ బ్రీజ్ అయితే లోపలికి వెళ్తుంది, ప్రశాంతంగా ఉంది. ఈ 3 రోజులు ఎండలో మాడిపోయి మస్ అయిపోయినాము, చలిలో కూడా ఎండిపోయినాము. అర్ధ కొంచెం పర్లేదు, చల్లటి వాన బ్రీజు, అది గ్రీనరీ బ్రీజ్ అయితే వస్తుంది. నేనైతే పెంచు గేట్ దగ్గర ఎక్కడన్నా బండి ఆపుకొని కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటా. వాళ్ళు ఎప్పుడు వస్తారో నాకు తెలియదు. నాకు తెలిసి 30 to 40 kilometers గ్యాప్ ఉండొచ్చు వాళ్ళకు నాకు. నేను కొంచెం స్పీడ్ ఎక్కువ కొట్టుకుంటూ వచ్చేసిన. అండ్ నేనైతే బార్డర్ పెంచు దగ్గర అయితే ఆగిపోతా, ఇంటిగ్రేటెడ్ బార్డర్ దాటిన తర్వాత. పెంచ్ నేషనల్ పార్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి మొత్తం వచ్చేటప్పుడు ఎక్కుడు ఉంటుంది, వెళ్ళేటప్పుడు దిగుడు ఉంటుంది. మీరు చూడొచ్చు రోడ్ ఎలా ఉంటుందో, మొత్తం టర్నింగ్లు ఉంటాయి. వెళ్దాం పదండి, మస్తు ఉంటుంది ఎంజాయ్మెంట్. మొత్తం ఇది వచ్చేసి మీకు ఫస్ట్ బ్లాగ్లో కూడా చెప్పుంటా, ఈ బ్లాగ్లో కూడా చెప్తున్నా. ఇది వచ్చేసి వరల్డ్స్ లాంగెస్ట్ హైవే యానిమల్ క్రాసింగ్ అనమాట. అంటే యానిమల్స్కి ప్రాబ్లం కాకుండా కింది నుంచి క్రాసింగ్ పెట్టారు. మొత్తం పెద్ద నేషనల్ పార్క్లో ఈజీగా వాళ్ళు ఇటు మూవ్ అయ్యి అటు నుంచి ఇటు మూవ్ అవ్వడానికి. నార్మల్గా అయితే రోడ్డు మీద రాకుండా, అండ్ వాళ్ళకి సౌండ్, ఈ వైబ్రేషన్స్ కూడా పోకుండా కొంచెం ఇది కూడా కన్స్ట్రక్ట్ చేశారు, గ్రీన్ కలర్ది మ్యాట్. అండ్ ఇక్కడ గేట్స్ ఉన్నాయి కొంచెం లోపల వెళ్ళడానికి, కానీ మనం నాట్ అలౌడ్, అఫీషియల్సే అలౌడ్ అనమాట. కానీ ఇది వచ్చేసి సూపర్ ఉంటుంది. ప్రస్తుతానికైతే ముందుకైతే వెళ్దాం. ఇక్కడ మొత్తం ప్యాచ్ వర్క్ జరిగినట్లుంది, మొత్తం సిమెంట్ రోడ్తోనైతే కన్స్ట్రక్ట్ చేశారు. డౌన్హిల్ ఉంది కాబట్టి స్పీడ్ బ్రేకర్స్ పెట్టారనమాట. చూడండి ఇక్కడ 3 lane అయిపోయింది. కానీ వెహికల్స్, హెవీ వెహికల్స్ డౌన్హిల్ వెళ్ళేటప్పుడు బ్రేక్ పట్టుకొని చాలా హీట్ అయిపోతాయి. ఎక్కేటప్పుడు ఏమో ఫాస్ట్గా ఎక్కలేం కదా, అందుకే యాక్సిలేటర్ పట్టుకొని ఫుల్గా ఇంజన్ హీట్ అయిపోతుంది. అండ్ ప్రజెంట్ పోలీస్ లాకుంపతీసి స్పీడ్ గన్లు ఉన్నాయేమో అని భయం, అందుకే మెల్లగా వెళ్తున్నా. వెళ్ళే రూట్ అయితే చాలా డౌన్హిల్ ఉంది వెళ్ళే రోడ్ కన్నా. దీని పక్కన మొత్తం వ్యూ పాయింట్స్ ఉంటాయి. అది మ్యాట్లు ఎందుకు పెట్టారో అర్థమే కాదు, పెట్టకపోయినా బాగుండు. నేను ఫస్ట్ టైము ఈ బ్రిడ్జ్లు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు అయితే వచ్చాను 2019లో భూటాన్ వెళ్ళేటప్పుడు. మీకు ఐడియా ఉండొచ్చు, ఆ పాత సబ్స్క్రైబర్ అయితే మీకు మొత్తం ఐడియా ఉంటుంది. ఏమైందిరా నాయన సౌండ్, ఏదో బండి గుద్దుకున్నట్లు వచ్చింది సౌండ్. రోడ్ చూడండి ఎలా ఉందో. నాంగలి హైదరాబాద్ దగ్గర అయిపోతున్నాం. 1 month అయింది ఆల్మోస్ట్. హైదరాబాద్ వీఆర్ కమింగ్. మొత్తం రోడ్ అప్ డౌన్ ఉంది, కార్నరింగ్ అంత నీట్గా చేయలేకపోతున్నాం. అండ్ బాయ్ మధ్యప్రదేశ్. ఇప్పుడైతే మనం ఈ అడవిలోనే మహారాష్ట్రలో ఎంటర్ అయిపోతున్నాము. అండ్ ఈరోజు పొద్దున యూపీ నుంచి స్టార్ట్ అయ్యాము కదా, యూపీ నుంచి మధ్యప్రదేశ్ క్రాస్ అయిపోయి ఇప్పుడు మహారాష్ట్రలో అయితే ఎంటర్ అయిపోయాము. అండ్ సో ఫార్ సో గుడ్. అండ్ మన లొకేషన్ వచ్చేసి 115 kilometers అయితే ఉంది ఈరోజు స్టేకి.
అండ్ అంతే, ఇంకేం లేదు. రోడ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నా. మీరు కూడా బ్లాగ్ని ఎంజాయ్ చేసి ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ అయితే వేయండి. లాస్ట్ ఈరోజు రేపటి లాస్ట్ బ్లాగ్ అవుతుంది. నాకు తెలిసి ఇదే 3 రోజులు కలిపి ఒకటే బ్లాగ్ చేస్తా అనుకుంటా. మీకే తెలిసిపోతుంది ఈ వీడియో చూస్తుంటే. పెంచ్ నేషనల్ పార్క్ ఇప్పుడు మహారాష్ట్ర సైడ్ అయితే ఎంటర్ అయిపోయాం. మధ్యప్రదేశ్ అయిపోయింది. వెల్కమ్ టు మహారాష్ట్ర. లైన్ కనిపిస్తుంది మ్యాప్లో. కొంచెం సైడ్ ఇవ్వండి, ముందుకు వెళ్తా. ఈ డోర్ ఎందుకు ఓపెన్ చేసుకున్నా? అదే ఆగరా నాయనా, డోర్ గాలికి వదిలేసి. అదేమన్నా బొంగరమా? లారీ మెల్లగా తిప్పాలా రైట్కి. ఇప్పుడే NH44 దిగి NH 753 పైకి వచ్చేసినాము. ఇక్కడ నుంచి స్టే అయితే 62 కిలోమీటర్స్ ఉంది. 1 hour 18 minutes అయితే చూపెడుతుంది. రోడ్ అయితే చిన్నగానే 2 lane రోడ్, కొంచెం ఎక్స్టెన్షన్ సిమెంట్ రోడ్ ఉంది. అండ్ 4 lane నడిపి ఇప్పుడు 2 laneలో కొంచెంసేపు ఎంజాయ్ చేసినట్లు ఉంటుంది. అండ్ ప్రజెంట్ అయితే ముందర అన్న వెళ్తున్నాడు, అన్నతో పాటు అయితే వెళ్తున్నా. ఇంతసేపు అక్కడ వెయిట్ చేసిన అనమాట డైవర్షన్ దగ్గర. మనం ఎందుకు ఈ రూట్ తీసుకున్నాము అంటే స్టే కోసం తీసుకున్నాము. అండ్ పెంచ్ నేషనల్ పార్క్ నుంచి NH44 త్రూయే కిందికి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ తీసుకుంటున్నాం. అండ్ స్టే వెళ్ళే వరకు 9:29 అయితే టైం చూపెడుతుంది. ప్రజెంట్ టైం వచ్చేసి 8:30 చూపెడుతుంది టైము. అండ్ బయట గుడగుడ అంటుంది, థండర్స్ వస్తున్నాయి, లైట్నింగ్ కూడా అవుతుంది. ఆ లైట్నింగ్లో వాన ఎక్కడ స్టార్ట్ అవుతుందా అనేది నాకు తెలియదు. వాన కానీ స్టార్ట్ అయితే గోపురం లోపల పెట్టాల్సిన సమయం అయితే వస్తుంది. అండ్ లైట్నింగ్ అంటే ఆ లైట్నింగ్ కాదు, అక్కడ పైన లైట్నింగ్ ఘోరంగా వస్తుంది. అండ్ రోడ్ అయితే 2 lane ఉన్నా సూపర్ ఉంది. వచ్చింది చూడండి, సూపర్ ఉంది. మనమైతే ఎంజాయ్ చేసుకుంటే వెళ్దాం. మెల్లగా చినుకులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా గోప్రో లోపల పెడతా. మ్యాక్స్ ఏంది మళ్ళీ రీరూటింగ్ అంటుంది గూగుల్ మాత. స్పీడ్ బ్రేకర్. ఏదో నది ఉంది, పెంచ్ రివర్ అంట. రివర్కి ముందు ఏంద్ర అయ్యా అట్లా స్పీడ్ బ్రేకర్లు వేసిందో. రివర్ బ్రిడ్జ్ కూడా కిందికి ఉంది, ఏం కనిపించలేదు. ఆబ్స్ లైట్లు లేకపోతే అంతే సంగతులు. ప్రజెంట్ అయితే ఫుల్ వాన పడుతుంది. వానలో మనం గట్టిగా కొట్టుకుంటూ వచ్చాము. ప్రజెంట్ అయితే 3 కిలోమీటర్లు ఉంది ఇంకా డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి. ఇంక ఏది మన ఆపదు అంటే లాస్ట్కి రైల్వే గేట్ ఆపింది. ఇంకా చూడండి, వాన పడుతుంది ఆగుతుంది. ఎట్లా అంటే మన వాళ్ళు ఇంకా వెనకనే ఉన్నారు. మధ్యలో రోడ్ వచ్చింది, సూపర్ రోడ్ మామూలుగా లేకుండా సూపర్ ఉండే. అండ్ ప్రజెంట్ ట్రైన్ వెళ్ళగానే 3 కిలోమీటర్స్లో డెస్టినేషన్ ఉంది, అక్కడ కలుద్దాం.
తెరుస్తాడో తెడవాడు. అన్న 3 ట్రైన్లు పోయినాయి, ఇంకెన్ని ట్రైన్లు వస్తాయి? అరగంట అయింది ఆల్మోస్ట్.